యావేలు గ్రంథము 1వ అధ్యాయము. వెతూయేలు కుమారుడైన యావేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడు, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొక్కి వినుడి. ఈలాటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడి. వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియచేయెదరు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకుని కన్నీరు విరువిడి, ద్రాక్షాపానము చేయువారులారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. పెనిమిటిపోయిన యవనురాలు గోనిపట్ట కట్టుకుని అంగలార్చినట్లు నీవు అంగలార్చము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. గోధుమ కర్రలను యవ్వల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునందుడి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దారు చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషమేమీ లేకపోయెను. యాజకులారా గోనిపట్ట కట్టుకుని అంగలార్చుడి. బలిపీఠమునద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనిపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను. విత్తనము మంటి పెడ్డల కింద కుళ్ళిపోవచ్చున్నది. పైరు కూడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను. కల్లపు కొట్లు నేలపడి ఉన్నవి. మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. అగ్ని చేత అరణ్యంలోనే మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నింటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. ఆమేన్.